పరిస్థితిలో దివిసీమ ఉందని చెప్పాలి. మరోవైపు లంక గ్రామాలు విజయవాడ నుంచి అటు కృష్ణానది కలిసే సాగర సంఘం వరకు చాలా పదుల సంఖ్యలో వందల సంఖ్యలో లంక గ్రామాల్లో అవన్నీ కూడా ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నాయని చెప్పాలి. ఫ్లోటింగ్ అంతకి గంటకి పెరుగుతున్న నేపథ్యంలో ఏంటి సిచ్యువేషన్ అనే అధికారులు కూడా మల్ల గుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే హోల్డింగ్ విధానంలో వాటర్ అంతా కూడా కొంత తగ్గించుకుంటూ హోల్డ్ చేసుకుంటూ తీసుకొస్తున్నారు. కానీ దిగువన ఉన్నటువంటి అటు ఇబ్రహీంపట్నం, నందిగామ, జగ్గైపేట ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న వాగులు ఉప్పొంగడంతో పాటుగా వైరా నది కూడా కృష్ణా నదిలోకి రావడంతో ఖమ్మం మధ్య నుంచి వస్తున్న వాటర్ అంతా కూడా కృష్ణా నదికి రావడంతో ఈ ప్రవాహం అయితే గంటకు పెరుగుతుంది. చూడాలి మరి 12 లక్షలు క్రాస్ అవుతుందని అంచనా వేస్తున్నారు. 12 లక్షలు క్రాస్ అయితే కనుక చాలా ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే రిటైనింగ్ వాల్ సంబంధించి విజయవాడకి అత్యంత భద్రతను కల్పించే రిటైనింగ్ వాల్ లో కూడా చిన్న డ్యామేజ్ జరిగి కింద నుంచి వాటర్ వచ్చేసి రామలింగేశ్వర నగర్ అదే విధంగా అయ్యప్ప నగర్ అన్ని ప్రాంతాలన్నీ కూడా ముంచేస్తుంది. గీతానగర్ పోలీస్ కాలనీ కూడా ప్రస్తుతం వాటర్ చేరిన పరిస్థితి. రిటైనింగ్ వాల్ అత్యంత భద్రంగా ఉందనుకున్నారు కానీ దాంట్లో కూడా చిన్న హోల్స్ పడడం వల్ల ఆ వాటర్ ప్రవాహం అంతా కూడా సిటీలోకి వెళ్లే అవకాశం కూడా కనబడుతుంది. ఏదేమైనప్పుడు ఇప్పుడు కృష్ణమ్మ ఇప్పుడు ఉద్యోగులు చూస్తే కనుక దిగువ ప్రాంతాలతో పాటు విజయవాడ కూడా ముప్పు ఉండే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికైతే కొంత ఇబ్బంది లేదు కానీ 12 లక్షల క్రాస్ అయితే విజయవాడ కూడా ఇప్పటికే 12 లక్షలకు చేరువవుతుంది కాబట్టి అధికారులు దిగువ ప్రాంతాల్లోనూ సాధారణ స్థితికి వచ్చే అవకాశం లేదు. మీరు చూడండి ఎన్నో వస్తువులు కొట్టుకొస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ దగ్గర అడ్డుపడుతూ ఉన్నాయి. గేట్లన్నీ కూడా నీటిని దిగువకు విడుదల చేశారు. ఏమీ లేదు అన్నట్టుగా చూడండి ఒక ఐటమ్ కొట్టుకొస్తుంది, దాన్ని గేట్ ను ఢీ కొట్టింది. ఆ చిన్నగా ఉంది కాబట్టి గేట్ల నుంచి వెళ్ళిపోయింది. ఆ బోట్ చూడండి ఒక్కసారి ప్రకాశం బ్యారేజ్ మళ్ళీ ఇలా తిరగబడింది. ఎంత భయానకంగా ప్రమాదకర స్థాయిలో ఉందో మనం చూడొచ్చు. ఇప్పుడు ఆ బోట్ అన్ని కూడా అక్కడే చిక్కుకుపోయాయి. కొంతమేర బ్యారేజ్ సంబంధించి కొంత పాటు కూడా ఆ బోట్ ఢీ కొట్టిన చోట దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది. మౌగ్ర రూపాన్ని దాల్చి కృష్ణమ్మ గర్జిస్తూ కిందకు పరిగెడుతుంది. దీంతో దిగువన ఉన్న కృష్ణానదితో పాటు అనేక లంక గ్రామాలు కూడా భయంతో ఇదంతా ఎందుకంటే 12 లక్షల క్యూసెక్ల ఇంట్లో వస్తుంది. అలాంటి ప్రమాదం జరిగితే ఇంతకు ముందు కృష్ణమ్మ మహోగ్ర రూపాన్ని దాల్చినప్పుడు 10 లక్షల క్యూసెక్లు మాత్రమే వచ్చాయి. అది కూడా ఇప్పటి వరకు కేవలం 2 సార్లు మాత్రమే జరిగింది. అది 10 లక్షల క్యూసెక్లు మాత్రమే ఇంట్లో ఉంది. కానీ ఇప్పుడు 12 లక్షల క్యూసెక్ల నీరు వస్తుంది. బ్యారేజ్ దగ్గర 24 వరద మేర నీటి మట్టం ఉంది. ఇప్పటికే మొత్తం 70 గేట్ల నుంచి నీరు దిగువకు చేస్తున్నారు. ఇంట్లో పెరిగితే బ్యారేజ్ పై నుంచి ప్రకాశం బ్యారేజ్ దగ్గర అవకాశం ఉందేమోననే భయాన్ని లేని విధంగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర పెడుతోంది. ఇప్పటి వరకు చరిత్రలో అధికారులు భయపడుతున్నారు. ఎందుకంటే అంతకంతకు 2 సార్లు మాత్రమే నదిలో నీటి మట్టం పెరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు అంతకంతకు కొన్నిసారి పెరుగుతుంది. 12 లక్షల క్యూసెక్లు కాదు. ఇప్పటి వరకు 2 సార్లు అత్యధిక వరదలు వచ్చిన 2 సార్లు కూడా కేవలం 10 బ్యారేజ్ క్యూసెక్లు మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు 12 లక్షల క్యూసెక్ల నీరు కొట్టి ఇంట్లో వచ్చి చేరుతూ ఉండడంతో ప్రకాశం బ్యారేజ్ ప్రమాదకర స్థాయిలో ఉంది. కృష్ణమ్మ గర్జిస్తూ పరుగులు పెడుతోంది. ప్రకాశం బ్యారేజ్ పై వాహనాల రాకపోవడానికి దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్ ఇంట్లో అంతకంతకు పెరుగుతూ ఉండడంతో ఏంటి ప్రకాశం బ్యారేజ్ దగ్గర చూడండి ఒకసారి ఆ దృశ్యాలు. ఇలా బోట్లు కొట్టుకుని వచ్చాయి. ఇంకా ఇది చిన్నది ఉంది కాబట్టి గేట్ లో నుంచి వెళ్ళిపోయింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద అయితే వాహనాల రాకపోకలు ఆపేశారు. నేను కనకదుర్గ వారధి వద్ద ఉన్నాను. ఒకసారి వరద ఉధృతిని ఒకసారి మీరు చూడొచ్చు. దాదాపు 11.5 లక్షలు దాటి 12 లక్షల వైపు లక్షల క్యూసెక్ల వైపు అడుగులు వేస్తూ ఉరకలు పెడుతూ ప్రవహిస్తున్నటువంటి కృష్ణమ్మ పరవళ్లను మనం చూస్తున్నాము. అంటే ఒక ఎలా ఉందంటే సిచ్యువేషన్ అత్యంత భయానకంగా ఉంది. ఎందుకంటే గతంలో విజయవాడ వాసులే కాదు ఇరిగేషన్ అధికారులు కూడా చూడనటువంటి ఇన్ఫ్లో ఇప్పుడు కృష్ణా నదిలో ప్రవహిస్తుంది. 11.5 లక్షలు దాటి 12 లక్షల వైపు దూసుకుపోతుంది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా చాకచక్యంగా వ్యవహరిస్తుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ఈ డ్యాములో వస్తున్న వాటర్ ని కొంత హోల్డ్ చేసుకుంటూ వస్తుంది. ఒకేసారి కనుక 3 ప్రాజెక్టుల వాటర్ ని దిగువకు వదిలేస్తే కనుక ప్రకాశం బ్యారేజ్ కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. కాబట్టి హోల్డ్ చేసుకుంటూ అంటే ఒక గంట పాటు హోల్డ్ చేస్తూ తర్వాత విడుదల చేయాలి. హోల్డింగ్ విధానంలో ఇప్పుడు వాటర్ అంతా విడుదల చేస్తున్నారు. ఇంకా కృష్ణా నదికి ప్రధాన కారణం ఏంటంటే పులిచింతల దిగువన ఉన్నటువంటి చిన్న వాగులు
స్థానికులు కట్టలేరు కానీ వెలగలేరు మున్నేరు ఈ వాగులన్నీ ఉధృతంగా ప్రవహించడంతో పాటు వైరా నది ఖమ్మం జిల్లా మధురై ప్రాంతాల నుంచి వైరా నది నుంచి కూడా భారీగా దాదాపు 2 లక్షల క్యూసెక్ల వాటర్ కృష్ణా నదిలో కలవడంతో ఇప్పుడు ఈ ఫ్లోటింగ్ ఈ ప్రవాహానికి కారణమని చెబుతున్నారు. ఈ రాత్రికి 12 లక్షలు క్రాస్ అయ్యే అవకాశం కనబడుతుంది. దాదాపు 121 సంవత్సరాల తర్వాత అంటే 1903లో ఒకసారి 10 లక్షల క్యూసెక్ల వాటర్ వచ్చింది. తర్వాత 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోసయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నవంబర్ నెలలో 10 లక్షల క్యూసెక్ల వాటర్ వచ్చింది. కానీ ఇప్పుడు 11.5 లక్షలు దాటి 12 లక్షల వైపు కృష్ణమ్మ ప్రవాహం అయితే కొనసాగుతుంది. ఒక భయానక వాతావరణం కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉంది. ఒకసారి మనం చూస్తున్నాము ప్రభుత్వం నిర్మించినటువంటి రిటైనింగ్ వాలును కూడా తాకుకుంటూ కృష్ణానది పరవళ్లు తొక్కుతుంది. పూర్తిగా దిగువ ప్రాంతాలకి వెళుతుంది. ఇప్పుడు అత్యంత పెను ప్రమాదం ఉన్న గ్రామాలు దివిసీమ ప్రాంతం అని ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దివిసీమ ప్రాంతంలో 3 మండలాలు ఉన్నాయి. అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక. ఈ 3 మండలాలు కలిపి ఒక ద్వీపంగా ఉంటుంది. చుట్టూ సముద్రం ఉంటుంది, ఒకవైపున కృష్ణానది ఉంటుంది. ఇప్పుడు వెళుతున్న ఈ కృష్ణానది వాటర్ అంతా కూడా ఆ ద్వీపాన్ని ఆనుకుని సముద్రంలో కలవాల్సి ఉంటుంది. అప్పుడు 10 లక్షల క్యూసెక్లు వచ్చినప్పుడే అక్కడ కట్టలు తెగిపోయాయి. రేపల్లి సైడ్ కట్టలు తెగిపోయి రేపల్లిలో కూడా వరద నీరు వచ్చింది. ఈ నేపథ్యంలో 11.5 లక్షలు దాటి 12 లక్షల వైపు కృష్ణమ్మ ప్రవహిస్తున్న నేపథ్యంలో 12 లక్షలు చేరుకుంటే కనుక ఖచ్చితంగా దివిసీమ ప్రాంతం అంతా కూడా పెను ముప్పుని ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది. కట్టలు తెగిపోతే ఊళ్ళకి ఊళ్ళే మునిగిపోయే అవకాశం కనబడుతుంది. ఒకవైపు సముద్రం, ఒకవైపు కృష్ణమ్మతో అత్యంత ప్రమాదకర పరిస్థితిలో దివిసీమ ఉందని చెప్పాలి. మరోవైపు లంక గ్రామాలు విజయవాడ నుంచి అటు కృష్ణానది కలిసే సాగర సంగం వరకు చాలా పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో లంక గ్రామాలు అవన్నీ కూడా ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నాయని చెప్పాలి. ఫ్లోటింగ్ అంతకి గంటకి పెరుగుతున్న నేపథ్యంలో ఏంటి సిచ్యువేషన్ అనే అధికారులు కూడా మల్ల గుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే హోల్డింగ్ విధానంలో వాటర్ అంతా ఉంది. ఇప్పుడు కొంత తగ్గించుకుంటూ హోల్డ్ చేసుకుంటూ తీసుకొస్తున్నారు. కానీ దిగువన ఉన్నటువంటి అటు ఇబ్రహీంపట్నం, నందిగామ, జగ్గేపేట ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న వాగులు ఉప్పొంగడంతో పాటుగా వైరా నది కూడా ఆంధ్రప్రదేశ్ కృష్ణా నదిలోకి రావడంతో మధుర నుంచి వస్తున్న వాటర్ అంతా కూడా కృష్ణా నదికి రావడంతో ఆ ప్రవాహం అయితే గంటకు పెరుగుతుంది. చూడాలి మరి 12 లక్షలు క్రాస్ అవుతుందని అంచనా వేస్తున్నారు. 12 లక్షల క్రాస్ అయితే కనుక చాలా ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే రిటైనింగ్ వాల్ సంబంధించి విజయవాడకి అత్యంత భద్రతను కల్పించే రిటైనింగ్ వాల్ లో కూడా చిన్న డ్యామేజ్ జరిగి కింద నుంచి వాటర్ వచ్చేసి రామలింగేశ్వర నగర్, అదే విధంగా అయ్యప్పనగిరి అన్ని ప్రాంతాలను కూడా ముంచేస్తుంది. గీతానగర్ పోలీస్ కాలనీ కూడా ప్రస్తుతం వాటర్ చేరిన పరిస్థితి. రిటైనింగ్ వాల్ అత్యంత భద్రంగా ఉందనుకున్నారు. కానీ దాంట్లో కూడా చిన్న హోల్స్ పడడం వల్ల ఆ వాటర్ ప్రవాహం అంతా కూడా సిటీలోకి వెళ్లే అవకాశం కూడా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు కృష్ణమ్మ ఇప్పుడు చూస్తే కనుక దిగువ ప్రాంతాలతో పాటు విజయవాడ కూడా ఉండే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికైతే కొంత ఇబ్బంది లేదు. కానీ ఒక 12 లక్షల క్రాస్ అయితే మాత్రం చాలా విజయవాడ కూడా ఉండే ఇప్పటికే 12 లక్షలకు చేరువవుతుంది. కాబట్టి దిగువ ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయిలో కూడా ప్రమాదం ఉందేమో అనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కూడా మనం 3 గేట్లు దెబ్బతిన్నాయి. కూడా దేవుడే కాపాడాలి. ఒకవేళ వాటర్ కూడా పెరిగితే బోట్ల చేతుల్లో ఏమీ లేదు అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తుంది. గర్జిస్తూ కిందకు పరిగెడుతుంది. దీంతో దిగువన ఉన్న బ్యారేజ్ కెపాసిటీ 10 లక్షల మాత్రమే ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఆ బ్యారేజ్ కెపాసిటీ దాటి ఫ్లడ్ అనేది 11.5 లక్షల ఫ్లడ్ వస్తుంది. కాబట్టి 12 లక్షలు వెళ్తే కనుక ఇప్పటికే డేంజర్ జోన్ లో ప్రకాశం బ్యారేజ్ ఉంది. పైగా ఈ రోజు కొన్ని బోట్లు వచ్చి అక్కడ లాగుల్ని డ్యామేజ్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు 12 లక్షలు రీచ్ అయితే డ్యామ్ పరిస్థితి ఏంటనే ఒక ఆందోళన కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే నిలిపివేశారు. ఒక అత్యంత ప్రమాదకర జోన్ గా ప్రకాశం బ్యారేజ్ ని ప్రకటించారు. కాబట్టి ఎవరిని అక్కడికి రావద్దని చెప్తున్నారు. ఒకవేళ 12 లక్షల క్యూసెక్లు దాటితే డ్యామ్ కే ఉంది. కాబట్టి అలాంటి ప్రమాదం జరిగితే ఇక ఎవరు ఊహించిన ప్రళయం అయితే జరిగే అవకాశం కనబడుతుంది. విజయవాడకి ఒక భద్రత ప్రొటెక్షన్ ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ ఏదైనా డ్యామేజ్ జరిగితే దిగువన ఉన్నటువంటి 80 కిలోమీటర్లు ఉన్న కింద ఉన్నటువంటి మొత్తం కూడా వరద ఉధృతిలో కొట్టుకుపోయే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. చూడాలి మరి వరద ఉధృతి తగ్గితే కనుక కొంత సేఫ్ జోన్ ఉంటారు. కానీ వరద 12 లక్షల క్యూసెక్లకు దాటితే మాత్రం ప్రమాదం ఖచ్చితంగా ఉన్నట్లే రోహిత్. కేవలం 10
లక్షల క్యూసెక్కులు రైట్ రాజేష్. కానీ ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణమ్మ ఇంట్లో వచ్చి చేరుతూ ఎన్నడూ ఉండడంతో లేని ప్రకాశం విధంగా బ్యారేజ్ గర్జిస్తూ ప్రమాదకర పరుగులు స్థాయిలో ఉంది పెడుతోంది. కృష్ణమ్మ. ఇప్పటి వరకు గర్జిస్తూ చరిత్రలో పరుగులు పెడుతోంది. వరదలు ప్రకాశం వచ్చిన బ్యారేజ్ ప్రతిసారి వాహనాల 10 లక్షలు అంటే రాకపోకలను కూడా 2 సార్లు నిలిపివేశారు. మాత్రమే అది కూడా ప్రకాశం 10 లక్షల బ్యారేజ్ దగ్గర క్యూసెక్లకు ప్రస్తుతం రీచ్ కావటం. రెండో కానీ ఇప్పుడు ప్రమాద హెచ్చరికను తొలిసారి జారీ చేశారు. 12 లక్షల ప్రకాశం బ్యారేజ్ దగ్గర క్యూసెక్లకు నుంచి రీచ్ అయింది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. దృశ్యాలు చూడండి. రాజేష్ ఇన్ఫ్లో పడవ పెరుగుతూ ఉండటంతో ఏంటి బోటు ప్రకాశం వచ్చి బ్యారేజ్ దగ్గర ప్రకాశం బ్యారేజ్ ని ఎంత బలంగా ఢీ కొట్టిందో ఒక్కసారిగా ఢీ కొట్టి ఆ తర్వాత ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద అయితే వాహనాల రాకపోకలు ఆపేశారు. నేను కనకదుర్గ వారధి వద్ద ఉన్నాను. ఒకసారి వరద ఉధృతిని ఒకసారి మీరు చూడొచ్చు. దాదాపు 11.5 లక్షలు దాటి 12 లక్షల వైపు లక్షల క్యూసెక్ల వైపు అడుగులు వేస్తూ ఉరకలు పెడుతూ ప్రవహిస్తున్నటువంటి కృష్ణమ్మ పరవళ్లను మనం చూస్తున్నాము. అంటే ఒక ఎలా ఉందంటే సిచ్యువేషన్ అత్యంత భయానకంగా ఉంది. ఎందుకంటే గతంలో విజయవాడ వాసులే కాదు, ఇరిగేషన్ అధికారులు కూడా చూడనటువంటి ఇంట్లో ఇప్పుడు కృష్ణా నదిలో ప్రవహిస్తుంది. 11.5 లక్షలు దాటి 12 లక్షల వైపు దూసుకుపోతుంది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా చాకచక్యంగా వ్యవహరిస్తుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ఈ డ్యాముల్లో వస్తున్న వాటర్ ని కొంత హోల్డ్ చేసుకుంటూ వస్తుంది. ఒకేసారి కనుక 3 ప్రాజెక్టుల వాటర్ ని దిగువకు వదిలేస్తే కనుక ప్రకాశం బ్యారేజే కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. కాబట్టి హోల్డ్ చేసుకుంటూ అంటే ఒక గంట పాటు హోల్డ్ చేస్తూ తర్వాత విడుదల చేయాలి. వాళ్ళ హోల్డింగ్ విధానంలో ఇప్పుడు వాటర్ అంతా విడుదల చేస్తున్నారు. ఇంకా కృష్ణా నదికి ముప్పు ప్రధాన కారణం ఏంటంటే పులిచింతల దిగువనున్నటువంటి చిన్న వాగులు కట్టలేరుగాను వెలగలేరు, మున్నేరు ఈ వాగులన్నీ ఉధృతంగా ప్రవహించడంతో పాటు వైరా నది ఖమ్మం జిల్లా మధిర ఈ ప్రాంతాల నుంచి వైరా నది కూడా భారీగా దాదాపు 2 లక్షల క్యూసెక్ల వాటర్ కృష్ణా